దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందండి అని తన స్వార్థను ప్రకటించడం మొదలుపెట్టాడు. అయితే ఆ దేవుని రాజ్యం అనగా ఏమిటి, దేవుని రాజ్యం ఎక్కడ ఉంది, దేవుని రాజ్యంలో ఎలాగూ ప్రవేశించాలి అనేటువంటి విషయాలను మనము నేర్చుకున్నాం. అయితే మరి క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి ఆ ఉపమానాలన్నిటినీ ఒక్కొక్కటిగా ధ్యానించుకుందాం. మరి ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా బోధించవలసి వచ్చింది? అసలు ఉపమానం అంటే ఏమిటి? ఉపమానం ద్వారా క్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ఏమి బోధించాడు అనేటువంటి విషయాలన్నిటినీ మరి దేవుని పరిశుద్ధాత్మ కృపచేత, సహాయం చేత ధ్యానించుకుందాం. ప్రియులారా, మార్కు సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి గమనిస్తే, మరి క్రీస్తు ప్రభుల వారు బోధించ ఆరంభించినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఉపమానాన్ని చెప్పినప్పుడు ఒక విషయాన్ని స్పష్టంగా ఆయన తెలియజేశాడు. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతూ ఉన్నాడో ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి 20 వచనాలు, అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 9 వచనాలు, లూకా సువార్త 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాల్లో కూడా మనం ఈ విషయాలను చూడగలుగుతాం. అయితే ఇక్కడ విత్తువాని ఉపమానమును గురించి క్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నాడు. ఆయన సముద్ర తీరమున తిరిగి బోధింప ఆరంభింపగా బహుజనులు ఆయన చుట్టూ మూగి ఉన్నందున ఆయన సముద్రంలో ఒక దోణ ఎక్కి కూర్చునగా జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులను వారికి బోధించుచు వారితో ఇట్లనెను. హల్లెలూయా. చాలా సంగతులు క్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. మరి అదే 4వ అధ్యాయం 34వ వచనంలో గమనిస్తే, 33, 34వ వచనంలో ఈ విధముగా యేసు వారు వినుటకు శక్తి కలిగిన కొలది ఉపమానములను చెప్పుచు వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేకుండా వారికి ఏమి బోధించలేదు. హల్లెలూయా. అనగా ఉపమానం ప్రతి విషయాన్ని ఉపమాన రీతిగా తెలియజేశాడు ఆయన. మరి ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆయన ఉపమాన రీతిగా తెలియజేసినటువంటి విషయం ఏమిటి అంటే, ఇదిగో వినుడి, ఒక రైతు విత్తనములు తీసుకుని విత్తుటకు బయలు వెళ్ళెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. ఆకాశ పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని విత్తనములు మన్ను లేని రాతి నేలను పడెను. అవి వెంటనే మొలిచెను, కానీ మన్ను లోతుగా లేనందున సూర్యుడు ఉదయింపగానే ఆ వేడికి మాడిపోయి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వానిని అణచివేసెను గనక అవి ఫలించలేదు. కొన్ని విత్తనములు మంచి నేలను పడెను. అవి మొలకెత్తి ఎదిగి 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఫలించెను. వినుటకు చెవులున్నవాడు వినుగాక అని చెప్పెను. ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులు వారితో కూడా ఉన్నవారు వచ్చి ఆ ఉపమాన భావమును తెలుసుకొనగోరిరి. అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. And he said unto them, he that has ears to hear, let him hear. When he was alone, they that were about him with the 12 asked of him the parable. And he said unto them, unto you it is given to know the mystery of the kingdom of God, but unto them that are without, all these things are done
ఇన్ పారబుల్స్. ఈ యొక్క పారబుల్స్, ఈ ఉపమానాలు ఎందుకు ఆయన చెబుతున్నాడో ఇక్కడ స్పష్టంగా తెలియజేశాడు. శిష్యులు ఆయన ఎందుకు వచ్చారు. అయ్యా, ఏంటి నీవు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నావు, దీని యొక్క అర్థం ఏమిటి అని ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో దేవుని రాజ్య మర్మము. ఉపమానము అనగా ఏమిటి ప్రియులారా? ఉపమానము ద్వారా దేవుని రాజ్యం యొక్క మర్మములను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఉపమానములు దేవుని రాజ్య మర్మములను తెలిపేటటువంటి ఆని ముత్యాలు. హల్లెలూయా. అయితే దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుటకు మీకు అనుగ్రహించబడినది, కానీ ప్రవక్త చెప్పినట్లు వారు నిత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు అని యెషయా ప్రవక్త ద్వారా పలుకబడినటువంటి మాటలు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనంలో పలుకబడిన వాటలు నెరవేరునట్లుగా యేసయ్య ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాడు. వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియును గ్రహింపకయు ఉండుటకును వారికి అన్నీ ఉపమాన రీతిగా బోధించబడుచున్నవి అని వారితో చెప్పెను. హల్లెలూయా. ఎందుకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు అంటే ప్రియులారా, ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని కృప చేత, దేవుని పరిశుద్ధాత్మ జ్ఞానము చేత ఆ పరలోక రాజ్య మర్మములను గ్రహించడానికే ఆయన ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచని వారికి మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ఏనాడో తెలియజేశాడు, ఇదిగో వీరు నిత్యము చూచుచుంటారు కానీ వారు గ్రహించకుందరు, నిత్యము వినుచుంటారు కానీ నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు కానీ వారు తెలుసుకొనకుందురు. వారు యేసు క్రీస్తు ప్రభుల వారు మరి తాను నమ్మినటువంటి వారి యొద్దకు, తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. వారు ఆయనను అంగీకరించలేదు, వారు ఆయన నామమందు విశ్వాసం ఉంచలేదు. ఇదిగో ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆ అంగీకరించినటువంటి వారికి ఆయన ఈ లోక సంబంధమైనటువంటి కథలుగానే ఉంటూ ఉన్నాయి వారికి, కానీ ఆయనను అంగీకరించినటువంటి వారు గ్రహించడానికి, అందుకే ఆయన అన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. ఎవరు వినుటకు చెవులు కలిగిన వారు అనగా పరిశుద్ధాత్ముని మెలనైన స్వరాన్ని వినగలిగినటువంటి వారు, పరలోక సత్యములను గ్రహించగలిగినటువంటి వారు, పరలోక మర్మములను గ్రహించగలిగినటువంటి వారి కొరకు ఆయన మరి ఆ విషయాలన్నిటినీ ఉపమాన రీతిగా తెలియజేశాడు. మరి ప్రవక్త ఎనాడో తెలియజేశాడు. ఆసాపు ప్రవక్త రాసినటువంటి 78వ కీర్తన మనం ఒకసారి గమనిస్తే అక్కడ మరి ఈ విషయాలు మనం చూస్తాం. ఆయన ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు. 78వ ఆసాపు కీర్తన మొదటి 2 వచనాలు గమనిస్తే, నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను మీకు తెలియజేసేదని అంటున్నాను. అదే విషయాన్ని క్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో మనం చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో ఇక్కడ ఆ మాటలు నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా చెప్పెదను, పూర్వకాలము అనగా లోకం పుట్టినది మొదలుకొని గూఢవాక్యములను నేను తెలియజెప్పెదనని ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేకుండా వారికేమీ బోధించలేదు. హల్లెలూయా. మరి దేవుడు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాటలు నెరవేరటానికి, అలాగే మరి దేవుని ప్రజలు గ్రహించడానికి, దేవుని విసర్జించినటువంటి వారు, యేసయ్యపై తిరుగుబాటు చేసినటువంటి వారు గ్రహింపలేకున్నట్లు మరి దేవుడు
ఆయన క్రీస్తు ప్రభుల వారి ద్వారా అనేకమైనటువంటి పరలోకపు రాజ్యపు విషయాలను మనకు తెలియజేశాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి మనం గమనిస్తే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నది. ఎప్పుడైతే నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవునికి నీవు స్థానం కల్పిస్తావో, నువ్వు మారు మనస్సు పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మకు ఆలయంగా నీవు జీవిస్తావో, అప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నీవు అన్ని మర్మములను తెలుసుకుంటావు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మనుషులలో ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఆ పరలోక మర్మాలను గ్రహించగలుగుతున్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నామని పౌలు తెలియజేస్తూ, ఇదిగో ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అందుకే వారు క్రీస్తు ప్రభుల వారిని వారు అంగీకరించలేదు. ఆయనను మెస్సియాగా, క్రీస్తుగా, రాజుగా వారు అంగీకరించలేదు. అయితే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అతనికి అవి వెర్రితనంగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము, మనమైతే పరిశుద్ధాత్మని కలిగినటువంటి వారము. అందుకే మనము గ్రహించడానికి క్రీస్తు ప్రభుల వారు ఆ పరలోకపు మర్మములను మనకు ఉపమాన రీతిగా బోధించాడు. మరి ఉపమానము అనగా ఏమిటి అంటే, పిల్లరా, ఇదిగో ఇహలోక సంబంధమైనటువంటి సత్యము, ఇహలోక సంబంధమైనటువంటి సత్యములో పరలోక సంబంధమైనటువంటి మర్మమును దాచి ఇచ్చేటటువంటిదే ఉపమానము. పరలోక సంబంధమైనటువంటి సత్యములను ఇహలోక సంబంధమైనటువంటి కథల రూపముగా, సత్యముల రూపముగా, వాస్తవముల రూపముగా, మరి ప్రకృతి సంబంధమైనటువంటి నియమాల రూపముగా వివరించడమే ఈ యొక్క ఉపమానము. ఇట్ ఈస్ ఎ హెవెన్లీ మిస్టరీస్ wrapped in a earthly stories, or heavenly mysteries, divine mysteries wrapped in an earthly or natural or physical laws or physical stories. మరి పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఈ లోక సంబంధమైనటువంటి సత్యముల ద్వారా మరి పోల్చి చెబుతూ యేసయ్య వివరించాడు. పరలోక సంబంధమైనటువంటి నియమాలు, జ్ఞానాన్ని ఈ లోక సంబంధమైనటువంటి కథల ద్వారా, మరి నియమాల ద్వారా, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల ద్వారా దేవుడు వారికి నేర్పించాడు. ఇదిగో ఉపమానం అంటే ప్రకృతి సంబంధమైన మనుష్యులకు మరుగుపరిచి ప్రత్యేకించబడిన వారికి, అనగా పిలువబడిన వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా, వినగలిగే విధంగా పరలోక సత్యములను, జ్ఞానమును, మర్మములను బోధించేవే ఉపమానములు. హల్లెలూయా. విశ్వసించిన వారికి అవి పరలోక మర్మములు, అవి పాప క్షమాపణను, దేవుని రాజ్యాన్ని అనుగ్రహిస్తాయి. విశ్వసించని వారికి అవి తీర్పులోనికి నడిపిస్తాయి. మరి మనం అందరం విశ్వసించి ఆ పరలోక మర్మములను, ఉపమానములన్నిటిని గ్రహించి దేవుని నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనందరికీ తగిన కృప దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ కృపా కనికరాలను బట్టి మరొకసారి మీ వందనాలు నాయన. మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మరొకసారి మీ కృపా సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, ఆదరణను బట్టి మీకు స్తోత్రాలయ్యా. దేవా, మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపి మీ పరలోకపు మర్మములను గ్రహించడానికి, యేసయ్య మీ ఉపమానాలన్నిటిని మేము గ్రహించి పరలోకంలో మరి మీ నిత్య రాజ్యంలో బలవంతులుగా ప్రవేశించడానికి మీ కృప దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.